మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ కార్యక్రమం సందర్భంగా మన విద్యార్థులందరికీ కూడా ఈ డ్రగ్స్ అవేర్నెస్ మీద ఒక అవగాహన కల్పించమని చెప్పేసి మాకు బాధ్యత ఇచ్చారు. దాంట్లో క్యాప్షన్ ఏంటంటే డ్రగ్స్ వద్దు బ్రో, ఇది గవర్నమెంట్ క్యాప్షన్. ఈ క్యాప్షన్ కింద మనంతా కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ముఖ్యంగా కొన్ని చోట్ల మన నగరంలో కూడా కొన్ని స్కూళ్ళ వద్ద, కాలేజీల వద్ద ఈ మధ్య కొంతమంది ఈ డ్రగ్స్ అనేవి చాక్లెట్ల రూపంలో కానీ శాకెట్ల రూపంలో కానీ మన పిల్లలకు అలవాటు చేస్తున్నారు. వాళ్ళు తెలిసి తెలియకున్న వయసులో వాటికి అలవాటు పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఇంటిలో ఉన్న తల్లిదండ్రులకు కూడా అనేక వ్యధను కలిగిస్తూ చాలా బాధపడుతున్నారు వాళ్ళు. మన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునే విషయంలో ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వారు ప్రత్యేకంగా ఈ డ్రగ్ అవేర్నెస్ గురించి, తర్వాత డ్రగ్ అఫెండర్స్ని వాళ్ళు క్యాచ్ చేయడం కోసం ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక శాఖ మన ఐజీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేశారు. త్వరలో ఇది ఫంక్షనింగ్ వస్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో మనకి ఈ డ్రగ్ బారిన పడకుండా వాళ్ళందరినీ కూడా కాపాడే విధంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. చేసి దీన్ని అర్థం చేసుకుని మనంతా కూడా డ్రగ్ రహిత సమాజం కోసం పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. స్కూల్స్ దగ్గర చాలా చోట్ల చూస్తున్నాం ఈ డ్రగ్స్ అమ్మటం. గత కొన్నాళ్ళ నుంచి ఇది ఎక్కువైపోయింది. దీని మీదట ఇంకా పూర్తి స్థాయిలో మనకి వ్యాపించలేదు. పెద్ద పెద్ద నగరాల్లో, సిటీస్లో, మెట్రో సిటీస్లో స్టార్ట్ అయింది. దాని మీద ఇంకా మనకి చిన్న చిన్న గ్రామాలకి, నగరంలో కూడా రాకూడదని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ గంజా నిరోధించాలని చెప్పేసి అన్ని చోట్ల అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పిస్తుంది. అదేవిధంగా డ్రగ్స్ అమ్మే వాళ్ళ మీద, ఈ గంజా అమ్మే వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నాం. ఆ క్రమంలో భాగంగా చిన్నారులు కూడా ఈ విషయం తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఒకసారి ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఆ రోజు కూడా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే చెప్పమని చెప్పాం. అదేవిధంగా రోజు కూడా మన ఈ బ్లూ క్రాస్ టీంను కూడా తిప్పుతూ ఉన్నాం. ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏదైనా వచ్చినా కానీ ఖచ్చితంగా చర్య తీసుకుంటాం మేడం.